హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనం విటమిన్లకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. సో విటమిన్లు, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి వ్యాధులు, సో లోపించడం వల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయని క్లియర్గా నేర్చుకుందామండి. సో సింపుల్ షార్ట్కట్ ట్రిక్స్ ద్వారా నేర్పించడానికి అయితే ట్రై చేశాను. సో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి ప్రోటీన్ల లోపం. సో ప్రోటీన్ల లోపం వల్ల ఎటువంటి వ్యాధి వస్తుందంటే క్వాషియోర్కర్ అనేది వ్యాధి రావడం జరుగుతుంది. సో ప్రోటీన్లు అంటే మనకి అత్యధికంగా ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోకపోవడం వల్ల ప్రోటీన్ లోపం వల్ల ఏమొస్తుందంటే క్వాషియోర్కర్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో క్యాష్ ఉన్న వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. క్యాష్ లేని వాళ్ళు ఏం చేస్తారు, ప్రోటీన్ లోపంతో క్వాషియోర్కర్ అనే వ్యాధికి గురవడం జరుగుతుంది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెరాస్మస్ వచ్చేసి మనకి ప్రోటీన్లు మరి క్యాలరీ లోపం, రెండింటి లోపం వల్ల రావడం జరుగుతుంది. సో మెరాస్మస్ వచ్చేసి మనకి ప్రోటీన్స్, క్యాలరీస్. సో క్యాలరీస్ అంటే దేని నుంచి వస్తాయంటే కార్బోహైడ్రేట్స్, కొవ్వులు. ఈ రెండింటిని కలిపి మనకి శక్తి దేని నుంచి వస్తుంది అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ కొవ్వుల నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ క్యాలరీల లోపం వల్ల అండ్ ప్రోటీన్స్ లోపం వల్ల, ఈ మూడింటి లోపం వల్ల అని చెప్పవచ్చు. సో మెరాస్మస్ అనే వ్యాధి రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ స్థూలకాయత్వం వచ్చేసి మనకు అధిక క్యాలరీలు తినడం వల్ల, సో అత్యధికంగా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ని తినడం వల్ల ఏమొస్తుందంటే స్థూలకాయత్వం అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్ అండి. సో మనకి క్యాష్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోటీన్ ఫుడ్ తింటారు. మనకి క్యాష్ లేదు కాబట్టి ఏం చేస్తామంటే లోపించడంతో క్వాషియోర్కర్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బి విటమిన్కి సంబంధించినటువంటి బి కాంప్లెక్స్ విటమిన్కి సంబంధించినటువంటి విటమిన్స్ చూసినట్లయితే చిన్న సెంటెన్స్ ఉన్నదండి. సో ద రోమన్ నెవర్ పెయింటెడ్ పిరమిడ్ B4 కాలేజ్. ద రోమన్ నెవర్ పెయింటెడ్ పిరమిడ్ B4 కాలేజ్ అని అంటారు. దా అంటే మనకి థయామిన్ వస్తుంది, రోమన్ వచ్చేసి మనకి రైబోఫ్లేవిన్ వస్తుంది, పెయింటెడ్ వచ్చేసి మనకి నెవర్ వచ్చేసి మనకు నియాసిన్ వస్తుంది. నెక్స్ట్ పెయింటెడ్ వచ్చేసి ప్యాంటోథెనిక్ యాసిడ్ వస్తుంది. నెక్స్ట్ పిరమిడ్ వచ్చేసి పైరిడాక్సిన్, బి అంటే వచ్చేసి బయోటిన్, అండ్ ఎఫ్ అంటే ఫోలిక్ యాసిడ్, ఎస్ అంటే మనకి సి అంటే సైనోకోబాలమిన్. సో కోబాలమిన్ అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ద రోమన్ నెవర్ పెయింటెడ్ పిరమిడ్ B4 కాలేజ్ ఇది అండి. సో థయామిన్ చూసినట్లయితే మనకు బీటీ అనే మొక్క తెలుసు కదండి. సో బాసిల్లస్ తురందెలెన్సిస్ అంటే బీటీ మొక్క అందరికీ తెలిసినటువంటిది. సో బీటీ అంటే మనకేంది బెరిబెరీ, ఇక్కడ మనకు బి అంటే బెరిబెరీ, టీ అంటే మనకు థయామిన్ లోపం వల్ల ఏమొస్తుందంటే బెరిబెరీ అనే వ్యాధి రావడం జరుగుతుంది. సో దీని యొక్క B1 విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి థయామిన్. ఓకేనండి. నెక్స్ట్ చూసినట్లయితే రైబోఫ్లేవిన్, గ్లాసైటిస్తో పాటు కైలోసిస్ కూడా రావడం జరుగుతుంది. సో మెయిన్గా వచ్చేసి గ్లాసైటిస్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఆవు పాలల్లో, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఆవు పాలు గ్లాస్లో తీసుకొని తాగితే గ్లాసైటిస్ అనేది రాదు. సో జనరల్గా మనకి ఎల్లో విటమిన్ అంటారు. సో ఎల్లో విటమిన్ ఎక్కడ ఉంటుందంటే ఆవు పాలల్లో ఎక్కువ లభిస్తుంది. సో ఆవు పాలు గ్లాస్లో తీసుకొని తాగితే గ్లాసైటిస్ అనేది రాదు. సో అట్లా గుర్తుపెట్టుకోండి, జస్ట్ అంతే. సో మన పాలు గ్లాస్లో తీసుకొని తాగుతాం, జనరల్గా పాలను గ్లాస్లో తీసుకొని తాగుతాం కాబట్టి సో పాలు తాగితే ఏం రాదండి, సో రైబోఫ్లేవిన్ అని రాదు. సో దీన్ని ఎల్లో విటమిన్ అని కూడా అంటారు. సో ఎక్కువ మనకి ఆవు పాలలో లభించడం జరుగుతుంది. సో గ్లాసైటిస్, పాలు తాగకపోతే ఏమొస్తుంది, గ్లాసైటిస్ రావడం జరుగుతుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నియాసిన్ వచ్చేసి మనకు పెల్లాగ్రా అనే వ్యాధి రావడం జరుగుతుంది. సో నెవర్ అంటే మనకు నియాసిన్ రావడం జరుగుతుంది. B3 విటమిన్ అండి. సో నికోటిన్ అంటే మనకు తెలిసిందే అంటే పొగాకు అంటారు. సో నియాసిన్ అంటే నికోటిన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ పొగాకుని ఏం చేయాలి, సిగరెట్ కదండి, సిగరెట్ కాదు నిప్పుతో ఏం చేస్తాం, వెలిగిస్తాం. సో దేనితో వెలిగిస్తారంటే సిగరెట్తో అంటే నిప్పుతోటి వెలిగిస్తాం. సో నికోటిన్, నియాసిన్ అండ్ పెల్లాగ్రా ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోండి, సింపుల్గా గుర్తుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాంటోథెనిక్ ఆమ్లం. సో ప్యాంటోథెనిక్ ఆమ్లం వచ్చేసి మనకు B5 అంటాం. సో ప్యాంటోథెనిక్ అంటే పాదాలు పగలడం జరుగుతుంది. సో ప్యాంటోథెనిక్ అంటే మనకి ఇక్కడ ఏంటిదంటే పెయింటెడ్. సో పెయింట్ వేస్తే ఏమవుతుందంటే, పెయింట్ బాగా వేసారనుకో, ఒక ఇల్లుకు పెయింట్ వేయడం వల్ల పాదాలు బాగా పగలుతాయి, నడవలేకపోవడం, అలసట అనేది రావడం జరుగుతుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో పెయింట్ వేసాడు, ఇక్కడ పెయింట్ వేసింది కాబట్టి ఇక్కడ ఏంటి పాదాలు పగిలిపోయినాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ అదేవిధంగా. నెక్స్ట్ వచ్చేసి పైరిడాక్సిన్ వచ్చేసి మనకి B6 విటమిన్ అంటారు. సో మనకి పిరమిడ్ అన్నాం కదా, పైరిడాక్సిన్ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు రక్తహీనత కలగజేయడం జరుగుతుంది. సో చూడండి, ఫైర్ అనేది ఎక్కడ ఉంది, రక్తం ఉంది. ఫైర్ ఎక్కడ ఉంటుందో రక్తహీనత అనేది కలుగుతుంది. సో ఎక్కడ ఉంది, రక్తంలో ఉంది కాబట్టి రక్తహీనత కలిగింది. సో ఫైర్ అనేది ఉండడం వల్ల ఫైర్ అంటే మంట. సో ఎక్కడ మంట, రక్తంలో మంట కాబట్టి రక్తహీనత రావడం జరిగింది. నెక్స్ట్ ఎప్పుడైనా ఫైర్ ఎందులో
నా బ్లడ్లో ఉందంటారా అట్లా గుర్తుపెట్టుకోండి జస్ట్ అలా. నెక్స్ట్ బయోటిన్. బయో అంటే ఏంటిదంటే జీవి, టిన్ అంటే డబ్బా. సో బయో అంటే జీవిని డబ్బాలో వేసి పెట్టినామనుకో ఏమవుతుందండి అంటే అలసట, కండరాల నొప్పులు, కండరాల అలసట, నాడి సంబంధ సమస్యలు, అలసట అనేది రావడం జరుగుతుంది. జీవిని డబ్బాలో వేస్తే ఏమవుతుంది, కండరాల అలసట, నొప్పులు అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో బయో బి అని పిలుస్తాం జరుగుతుంది. బి వచ్చేసి మనకు బయోటిన్, B7 అని పిలుస్తాం. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ వచ్చేసి ఎనీమియా. ఫోలిక్ యాసిడ్ అండ్ సైనకోబాల్మిన్ ఈ రెండు కూడా ఎనీమియాకి సంబంధించిన, మొత్తానికి ఎనీమియాకి సంబంధించి 3 ఉంటాయి. థైరాయిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్ అండ్ సైనకోబాల్మిన్ 3 కూడా రావడం జరుగుతుంది. ఓకేనండి. సో 9th క్లాస్లో ఉన్నటువంటిది సో ఫోలిక్ ఆమ్లం. సో 9th క్లాస్లో ఉన్నటువంటి రక్తహీనత లెసన్ని ఏం చేశారంట 12th క్లాస్ వరకు కూడా హానికరంగా మారిపోయింది. 9th క్లాస్లో మామూలుగా రక్తహీనత గురించి చెప్పారు. 9th క్లాస్లో మామూలు రక్తహీనత గురించి చెప్పి అది 12th క్లాస్కి వచ్చేసరికి ఏమైంది, హానికరంగా మారిపోయింది. ఈ విధంగా కూడా జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మనకు థైరాయిడాక్సిన్ రక్తంలో ఫైర్ ఉండడం వల్ల కూడా రక్తహీనత రావడం జరుగుతుంది. ఫోలిక్ ఆమ్లం అండ్ సైనకోబాల్మిన్ 9th క్లాస్ B9 అండ్ B12. నెక్స్ట్ వచ్చేసి B6, 6, 9, 12 ఇవన్నీ కూడా హానికర రక్తహీనతకు సంబంధించినటువంటి విషయాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్ అంటారు కానీ, సో వైట్ బ్లడ్ సెల్స్ వచ్చేసి మనకు ప్లాస్మాలో ఉండడం జరుగుతుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ సాలబుల్ విటమిన్స్ అని అంటారు. సో మనకు జనరల్గా చూసినట్లయితే వాటర్ సాలబుల్ విటమిన్స్ ఏంటంటే B అండ్ C అని వాటర్ సాలబుల్. అదే ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్ వచ్చేసి మనకు ADEK ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్గా తీసుకోవడం జరుగుతుంది. సో అదే చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి B విటమిన్ అయిపోయింది, అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఇలా గుర్తుపెట్టి ADEK వచ్చేసి మనకు ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్గా తీసుకుంటాం. C వచ్చేసి మనకు C విటమిన్ వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లంగా తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి రెటినాల్ వచ్చేసి మనకి ఏ విటమిన్, సింపుల్గా వచ్చేసి మనకు రేకాటోపీ అని గుర్తుపెట్టుకోండి. ADEKని రేకాటోపీ అంటారు. రెటినాల్ అండ్ కాల్సిఫెరాల్ అండ్ టోకోఫెరాల్ అండ్ ఫిలోకోన్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విటమిన్ వచ్చేసి రెటినాల్, జిరాఫ్థాల్మియా, కంజక్టివా, రేజికటి ఇవన్నీ కలవడం జరుగుతుంది. సో రెటీనా అంటే మన కంటికి సంబంధించింది కాబట్టి కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. రెటీనా అంటే కంటికి సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ ఆస్కార్బిక్ ఆమ్లం వచ్చేసి మనకు స్కర్వీ వ్యాధిని కలిగించడం జరుగుతుంది. సో పేరులోనే ఉంది కదా స్కర్బీ అని ఉంది, స్కర్వీ విధంగా గుర్తుపెట్టుకోండి. సో స్కర్బీ. నెక్స్ట్ కాల్సిఫెరాల్ వచ్చేసి D విటమిన్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది సన్షైన్ విటమిన్, ఫ్రీ విటమిన్గా పిలవడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్నపిల్లల్లో అయితే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది, పెద్దవాళ్ళు అయితే ఆస్టియోమాలేషియా అనేది రావడం జరుగుతుంది. సో కాళ్ళు రాళ్ళు లాగా అయితే రికెట్స్ రాదు. సో కాళ్ళు అనేవి రాళ్ళలాగా అయితే ఏంటి రికెట్స్ రావు. మామూలుగా రికెట్స్ అంటే ఏంటి, ఇట్లా కాళ్ళు అనేవి వంకర రావడం, సో సరిగ్గా ఎదగకపోవడం మనం రికెట్స్గా తీసుకుంటాం. కాబట్టి కాళ్ళు రాళ్ళలాగా అయితే ఏమైతే రికెట్స్ అనేది రాదండి, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కాల్సిఫెరాల్ ఉంది. సో కాళ్ళు అనేది రాళ్ళలాగా మారుతాయి, ఇక్కడ కాళ్ళు రాళ్ళలాగా మారితే రికెట్స్ అనేది రాదు, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టోకోఫెరాల్ వచ్చేసి వెందిత సమస్య, పురుషులలో వెందితం, స్త్రీలలో గర్భస్రావానికి ఈ విటమిన్ అనేది తోడ్పడం అంటే లోపం వల్ల రావడం అయితే జరుగుతుంది. సో ఈ విటమిన్ మనం టోకోఫెరాల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిల్లోక్వినిన్ అండ్ దీన్ని బ్యూటీ విటమిన్ కూడా అంటారండి. నెక్స్ట్ పిలోక్వినిన్ అండ్ నాప్తోక్వినోన్ కానీ నాప్తోక్వినోన్, K విటమిన్ అని. సో K విటమిన్ వచ్చేసి మన రక్తం కట్టడానికి క్లాటింగ్. సో K అంటే మనకు క్లాటింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో క్లాటింగ్. సో క్లోటింగ్ అని రాశాను నేను. క్లాటింగ్కి ఉపయోగపడుతుంది అంటే K విటమిన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా గుర్తుపడుతుంది, సింపుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండి. సో దీనికి సంబంధించినటువంటి PDF అనేది డైరెక్ట్గా మీరంతా క్లాస్ వినాల్సిన అవసరం లేకుండా కూడా PDFని డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ సపోర్ట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.